రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధమైందా? తాజా పరిస్థితులన్నీ కూడా అదే విధంగా చూపిస్తున్నాయా? తాడేపల్లికి సంబంధించి ఏం జరుగుతుంది? గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధమైందంటూ ప్రధాన ఛానల్స్ చూపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఇందులో నిజమెంత ఉంది, అబద్ధం ఎంత ఉంది? లిక్కర్ స్కామ్ అసలు ఏపీలో ఏం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు లిక్కర్ స్కామ్తో వాళ్ళు అంతా కూడా కాజేశారంటూ కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇందులో నిజమెంత, అబద్ధం ఎంత? డిజిటల్ పరంగా లిక్కర్ స్కామ్లో ఎవరెవరు నిలుతున్నారు అన్నది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అందుకు సంబంధించిన అధికారులంతా కూడా సిద్ధం చేశారు అన్న ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుంది. తాడేపల్లికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం కానీ, ముఖ్యంగా అందుకు సంబంధించి రాష్ట్రంలో మంత్రులు మాట్లాడే విధానాలను బట్టి అరెస్టుల నేపథ్యంలోనే ఇలా మాట్లాడుతున్నారా అంటూ కూడా ఏపీ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి 2 రోజుల ముందు కూడా మీడియా సమావేశం నిర్వహించిన పరిస్థితి మాత్రం నెలకొంది. తాటేపు చక్కెళ్లకు అసలు భయపడే పరిస్థితి లేదు, అరెస్టులకు భయపడే పరిస్థితి లేదు. ఎవరైనా ప్రతి ఒక్కరూ కార్యకర్త కానీ, నాయకులు కానీ ఎవరైనా నోట్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వారి పేర్లు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా వచ్చేది మన గవర్నమెంటే. సప్త సముద్రాలు అవతల ఉన్న వారిని తీసుకొస్తాం, మనకి ఏం చేశారో వాళ్ళని అదే తిరిగి చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడారు అంటే దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటి? కార్యకర్తల్లో భరోసా కల్పించేందుక, ధైర్యం కల్పించేందుక, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్న విధానంతో ముందస్తుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారా అంటే అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం అయితే జోరుగా ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి వేల కోట్లు కాజేశారు అన్నైతే మాత్రం ఆరోపణలు వెలువెత్తున్నాయి. దీనికి సంబంధించి ఈడీ ప్రధానంగా ప్రత్యేక బృందం, అధికార బృందాంగం దీనికి సంబంధించిన కొన్ని ప్రధాన డాక్యుమెంట్స్ కావచ్చు, డిజిటల్ విషయాలు కావచ్చు, నేడు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం అవుతుంది. ఇదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇదంతా వాస్తవమేనా లేక ప్రచారానికి మాత్రమే పరిమితమా అన్నదైతే మాత్రం తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించి మంత్రులు కూడా ఈ మధ్యకాలంలో మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మాజీ మంత్రులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా నిన్న మీడియా సమావేశం నిర్వహించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలోనే వారు ఏం చేస్తే మేము అదే చేస్తామంటూ కూడా అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. వాళ్ళు అరెస్ట్ చేస్తే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అంటూ మాట్లాడిన విషయం దేనికి అర్థాన్ని తీసుకొస్తుంది అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. లిక్కర్ స్కామ్కి సంబంధించి వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళిపోయి అని ఆరోపించారు. ఈ విషయంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. యనమల రామకృష్ణుడే స్వయంగా ఈ వేల కోట్లు తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా అంటూ కూడా ఆయన ఒక రకంగా ప్రశ్నించారు, ఎద్దేవా చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీరంతా కూడా మీడియా సమావేశంలో ప్రధానంగా మాట్లాడే అంశాలు కనుక ఒకసారి క్లుప్తంగా చూసుకున్నట్లయితే మరి ఏం చేస్తారో మేము అదే చేస్తాం, భయపడే పరిస్థితి లేదు అన్న విధంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీడియా సమావేశం కావచ్చు, కార్యకర్తలతో ముఖాముఖి కావచ్చు, ఆ సమావేశంలో కూడా ఈ మధ్య కాలంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న అంశాలు కూడా ఈ విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. భయపడొద్దు, కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. కార్యకర్తలను ఎవరైతే ఇబ్బందులకు గురి చేశారో వారందరి పేర్లు, అధికారులు, పోలీసులు ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో అన్యాయంగా వారి పేర్లు నోట్ చేసుకోండి. వారి సంగతి మన గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా చూద్దాం, వారు సప్త సముద్రాలు అవుతున్నా సరే తీసుకొచ్చి వారి సంగతి చూద్దామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి ఏపీలో అన్నదైతే మాత్రం చర్చగా సాగుతుంది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గతంలో వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా ఆయనపై ఉన్న ఆరోపణలు, ప్రధానంగా నిందితులకు సంబంధించిన ప్రధాన జప్తుల కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఏడాది పైగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కి ఏడాది కాలం పూర్తవుతుంది. అయితే లిక్కర్ స్కామ్కి సంబంధించి వేల కోట్లు ఈ స్కామ్ చేశారు జగన్మోహన్ రెడ్డితో పాటు మరొక 4 ఉన్నారన్నది ప్రధానంగా ఆరోపణ. ఇలాంటి తరుణంలో కోర్టు ఏం చెబుతుంది? ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏదేమైనా చూడాలి మరి ఈ రోజు రేపట్లో ఏం జరుగుతుందో. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అన్న చర్చ జరుగుతుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అన్నదైతే మాత్రం తెలియాల్సింది. కొన్ని ప్రముఖ ఛానల్స్ కూడా డిబేట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొంది. చూడాలి మరి తదుపరి ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది.